పూరా లోకల్. ఎంత పెద్ద నాయకులైనా ఒక్కోసారి చిన్న లాజిక్ మిస్ అవుతారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా దీనికి మినహాయింపు కాదు. తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేవుడు అంటూనే ఆయన చుట్టూ దయ్యాలున్నాయని కవిత ఆరోపించారు. కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పైపైకి చూస్తే ఆమె తన తండ్రిని మంచివాడిగా చూపించాలని అనుకున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఆయన్ను దేవుడని అన్నట్టుగా భావించాలి. కానీ ఇక్కడే కవిత లాజిక్ మిస్ అయ్యారు. ఏ దేవుడి చుట్టూ దయ్యాలుండవు, ఏ దేవుడి గుడిలోనూ దయ్యాలుండవు. ఒకవేళ దయ్యాలుంటే అది గుడి అని అనరు, అక్కడ దేవుడు ఉన్నాడని కూడా ఎవరు అనరు. ఏ దేవుడు కూడా తన దగ్గర దయ్యాలను ఉండనివ్వడు. దయ్యాలుంటే అతను దేవుడే కాదు. అంటే ఇక్కడ కేసీఆర్ దేవుడైతే అక్కడ దయ్యాలుండవు, కానీ కవిత అన్నట్టుగా అక్కడ దయ్యాలుంటే కేసీఆర్ దేవుడు కాదు. ఇప్పుడు కవిత మాటలను కేసీఆర్ ఎలా అర్థం చేసుకుంటారో